ఆయన మీద క్రిటిసిజం వచ్చినా ఆయన ఎప్పుడు ఒకరి గురించి తప్పుగా మాట్లాడలేదు. రిజల్ట్ గురించి ఓవర్గా ఆలోచించే బదులు మన కంట్రోల్లో ఉన్న దాని మీద ఫోకస్ పెట్టాలి అని నేర్పించాడు. ధోని క్లాసిక్ కవర్ డ్రైవ్స్ ఆడలేదు. ఆయన బ్యాటింగ్లో ఎలిగెన్స్ కన్నా ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది. ఆయన ఆడే షాట్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన స్టైల్ ఇవన్నీ మనలాగా నార్మల్గా అనిపించేవి. ఆయన మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు. మనలాగా ఉండే అబ్బాయి ఇంత పెద్ద స్టేజ్కి వచ్చాడు అంటే మనం కూడా లైఫ్లో ఏదైనా చేయొచ్చనే నమ్మకం వచ్చింది. అందుకే ధోని సక్సెస్ని మనం చూస్తే అది ఆయన గెలుపు కాదు, మన గెలుపులా అనిపిస్తుంది. ఆయన ఫెయిల్యూర్ మన ఫెయిల్యూర్లా అనిపిస్తుంది. చిన్నప్పుడు ధోనిని ఫ్యాన్ లాగా చూసాం, కానీ ఇప్పుడు ఒక ఐడల్లా చూస్తున్నాం. ఎందుకంటే క్రికెట్ ఆడడం చాలా మంది నేర్పిస్తారు. లైఫ్లో వచ్చే ప్రెషర్ని సైలెంట్గా ఎలా క్యారీ చేయాలో, అందరినీ వెంట పెట్టుకొని ఎలా గెలపాలో, గెలిచిన తర్వాత కూడా ఎలా ఒదిగి ఉండాలో అవి ధోని నేర్పించాడు. ఈరోజు క్రికెట్లో చాలా గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు, రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు, కానీ ధోని లాంటి ఒక లీడర్ రాలేదు. చివరిగా ఒక మాట, టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఒకే ఒక్క మాట వినిపించేది. అదేంటో తెలుసా? ధోని ఉన్నాడుగా, చూసుకుంటాడులే.